పార్లమెంట్లో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ ధర్నా చౌక్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ఇండియా కూటమి సభ్యులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాహిర్ బిన్ హుందాస్, జిల్లా అధ్యక్షులు మోహారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ ఎంఎల్ ప్రజాపంత జిల్లా నాయకులు ఎం సుధాకర్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు భూమయ్యలు మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ప్రజా సమస్యలను చర్చకు తెచ్చి మాట్లాడుతున్నటువంటి ఎంపీలను సస్పెన్షన్ చేయడం అనైతికమంటూ విమర్శించారు. డిసెంబర్ 13 నాటి భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు వచ్చి మాట్లాడాలని విపక్షాలు అడిగినందుకు మొత్తం 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమంటూ మండిపడ్డారు. బీజేపీ ప్రజలకు, రైతాంగానికి, కార్మిక వర్గానికి, విద్యార్థి, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని ఇండియా కూటమిగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. పెరిగిన నిరుద్యోగానికి నిరసనగా ఈ దేశ పార్లమెంటుపై మేము దాడి చేయాల్సి రావడం దురదృష్టకరమని చెప్పినటువంటి సంఘటన ఈ రోజు మోడీ ప్రభుత్వం చేస్తున్న తీరుకు మనం తలదించుకోవాల్సి వస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన ప్రధానమంత్రి, హోంమంత్రి దీనిపై చర్చించాలి పార్లమెంటులోని వాళ్ళ గొంతుగా వినిపించినటువంటి ప్రతిపక్షాల ఎంపీలను పార్లమెంటు నుంచి సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం ఏదైతే ఉందో వారి చేతగానితనానికి ఇది ఒక నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా ఈ దేశంలో ప్రజలను మభ్యపెడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలను ఆధీనంలోకి తీసుకొని నియంత్రిత పోకడలకు పోతున్నటువంటి నరేంద్ర మోడీకి రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో కేసీఆర్కు పట్టిన గతే ఖచ్చితంగా పడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ సస్పెండ్ చేసినటువంటి ఎంపీలందరినీ తిరిగి తీసుకోవడంతో పాటు వారికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం అనేటువంటి మోడీ, అమిత్ షాల పైన ఉందని